ఓం మహాగణపతే నమః 2025 నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. ఈ మాసంలో అంటే 2025 జనవరి మాసంలో మేషరాశి వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూద్దాము. ముందుగా ఈ మేషరాశి వారికి ఉన్నటువంటి గ్రహస్థితిని ఈ మాసంలో చూసినట్టయితే వీరికి కుజుడు 4వ ఇంట్లో జనవరి 20వ తారీఖు వరకు సంచారం చేస్తున్నాడు. ఆ తర్వాత 3వ స్థానంలో సంచారం చేస్తాడు. కుజుడు వక్రగతిలో స్థానంలో ఉన్నాడు. ఇప్పుడు ఇక శుక్రుడు కనుక మనం చూసుకున్నట్టయితే శుక్రుడు వీరికి లాభస్థానంలో సంచారం చేస్తున్నాడు ఈ మాసం మొత్తము. ఆ తర్వాత బుధుడు వీరికి 9వ స్థానంలో జనవరి 24 వరకు అంటే చివరి వారంలో 10వ స్థానంలో బుధుని యొక్క సంచారం ఉంటుంది. ఇక రవి యొక్క సంచారం కనుక మనం చూసుకున్నట్టయితే రవి యొక్క సంచారము 14వ తేదీ వరకు మనకు 9వ స్థానంలోను అంటే నవమ భావంలోను ఆ తర్వాత 10వ స్థానంలో సంచారం అనేది ఉంటుంది. ఇక గురు యొక్క సంచారము మీకు చక్కగా అనుకూలిస్తుంది. గురు యొక్క సంచారము 2వ స్థానంలోనే సంచారం అనేది ఉంది. ఇక శని యొక్క సంచారము లాభస్థానంలో మేషరాశి వారికి ఉంటుంది. ఇక రాహు యొక్క సంచారము 12వ స్థానంలోను, కేతు యొక్క సంచారము 6వ స్థానంలోను. ఇది స్థూలంగా ఈ మేషరాశి వారికి ఉన్నటువంటి గ్రహస్థితి ఈ మాసంలో. ఈ గ్రహస్థితిని ఆధారం చేసుకొని మనం ఫలితాలు కనుక ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూసినట్టయితే ముఖ్యంగా మనకి కుజుని వల్ల అంటే చివరి వారంలో చాలా చక్కటి ఫలితాలు కలుగుతున్నాయి. ముఖ్యంగా ఈ మాసం చివరి భాగంలో వివాహ ప్రయత్నాలు కనుక చేస్తున్నట్టయితే వివాహ ప్రయత్నాలు అనుకూలించే అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి. అదేవిధంగా మీ యొక్క ఆరోగ్యము అనేది ఈ మాసంలో తప్పకుండా మెరుగుపడుతుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి చివరి భాగంలో ఈ మాస చివరి భాగంలో చక్కటి ఫలితాలు అనేవి మీరు పొందగలుగుతారు. ఇక వ్యవసాయంలో కూడా మంచి లాభాలు వస్తాయి. ఎటువంటి లోటు లేకుండా ఉంటుంది. ధైర్యంగా ఉంటారు. అన్నింటా విజయం సాధిస్తారు. చివరి భాగంలో సోదరుల వల్ల లాభము, సోదరులతో సఖ్యతగా ఉండేటటువంటి అవకాశం కూడా అధికంగా కనిపిస్తుంది. సంతానం లేని వారికి సంతానం కలిగేటటువంటి అవకాశాలు లేదా సంతాన విషయంలో శుభవార్తలు వినేటటువంటి అవకాశాలు మనకు ముఖ్యంగా 2వ భాగంలో ఈ మాసం 2వ భాగంలో కనిపిస్తున్నాయి. ఇక శుక్రుడు మీకు లాభస్థానంలో ఉన్నాడు కాబట్టి చాలా చక్కటి సుఖమైనటువంటి జీవితము అనేది ఈ మాసంలో అధికంగా కనిపిస్తుంది. మంచి వస్త్రధారణ ధరిస్తారు. అదేవిధంగా దంపతుల మధ్య మంచి అన్యోన్యత అనేది సుఖమైనటువంటి జీవితం అనేది తప్పకుండా ఈ శుక్రుని వల్ల ఈ మాసం కలుగుతుంది. తృప్తికరమైనటువంటి భోజనము అనేది ఈ మాసంలో ఉంటుంది. కంఫర్టబుల్ లైఫ్ అనేది ముఖ్యంగా శుక్రుడు మీకు లాభస్థానంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి మంచి కంఫర్టబుల్ లైఫ్ అనేది ఈ మాసంలో ఉంటుంది. ఇక చూసినట్టయితే బుధుని వల్ల కూడా మీకు మీ యొక్క ఎఫర్ట్స్ వల్ల శత్రువులను జయిస్తారు. ముఖ్యంగా గౌరవ మర్యాదలు అనేవి పెరుగుతాయి. భార్య వల్ల లాభము, అనుకూలత ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కూడా పార్టిసిపేట్ చేసేటటువంటి అవకాశాలు మనకు మేషరాశి వారికి ఈ మాసంలో కలుగుతున్నాయి. ఇక దశమ స్థానంలో అంటే 2వ భాగంలో అంటే 3వ వారము 4వ వారము రవి కూడా మీకు చక్కటి అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగజేస్తున్నాడు. పై అధికారులు మీకు అనుకూలంగా ఉండేటటువంటి అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి. మీ యొక్క అభిప్రాయాలను వారు పరిగణలోకి తీసుకుంటారు. అదేవిధంగా వృత్తిలో మంచి అనుకూలత అనేది ఈ మాసంలో 2వ భాగంలో మేషరాశి వారికి కనిపిస్తుంది. అనుకూలత అధికంగా కనిపిస్తుంది. ఇక కుటుంబంతో బంధువులతో సఖ్యతగా ఉంటారు. బంధువుల మధ్య మీకు గౌరవ మర్యాదలు కూడా పెరుగుతాయి. ఆర్థికంగా అభివృద్ధి అనేది కూడా ఉంటుంది. ఇక మీ యొక్క మాట తీరు వల్ల మంచి ఫలితాలు అనేవి ఈ మాసంలో అధికంగా మీరు పొందగలుగుతారు. ఇక కోర్టు కేసులు కనుక ఉన్నట్టయితే ఆ కోర్టు కేసులు కూడా ఈ మాసంలో మీకు గురు గ్రహం యొక్క సంచారం వల్ల మంచి ఫలితాలు అనేవి కోర్టు కేసులు ఫేవరబుల్గానే ఉంటాయి. ఓవరాల్గా చూసినట్టయితే మీకు అత్యధికంగా మేషరాశి వారికి ఈ మాసంలో మంచి ఫలితాలే కలుగుతున్నాయి. కుజుని వల్ల, శుక్రుని వల్ల, 2వ భాగంలో మనకి బుధుని వల్ల మీకు మంచి ఫలితాలు కలుగుతున్నాయి. అదేవిధంగా గురువు, రవి, కేతు కూడా మీకు చక్కటి ఫలితాలు కలుగజేస్తున్నాడు. కాబట్టి అన్నింటా మీకు అధికమైనటువంటి ఉత్తమమైనటువంటి ఫలితాలే ఈ మేషరాశి వారికి ఈ మాసంలో ఉన్నాయి. ముఖ్యంగా 2వ భాగంలో అత్యధికంగా అనుకూలత అనేది మనకి మేషరాశి వారికి కనిపిస్తుంది. ఇక ప్రతికూలమైనటువంటి ఫలితాలు కనుక మనం చూసినట్టయితే మొదటి భాగంలో అంటే మొదటి 1-2 వారాలు కాస్త తండ్రి గారి యొక్క ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. తండ్రి గారితో గొడవ పడకుండా ఉండడము ప్రయత్నం చేయండి. ఏదైనా మాట కనుక వస్తున్నట్టయితే వాటిని అవాయిడ్ చేసే ప్రయత్నం చేయండి. తద్వారా మంచి ఫలితాలను పొందగలుగుతారు. హై స్టేటస్లో ఉన్న వాళ్ళతో కూడా కాస్త జాగ్రత్తగా ఉండండి.
వాగ్వివాదాలకు కానీ లేదా చిన్న చిన్న మనస్పర్ధలకు కానీ తావు ఇవ్వకుండా చూడండి. మీ యొక్క కమ్యూనికేషన్ అనేది చాలా క్లియర్గా ఉండేటట్టు చూసుకోండి మొదటి 2 వారాలు. తద్వారా మంచి ఫలితాలు అనేవి మేషరాశి వారు పొందగలుగుతారు. అదేవిధంగా ఈ మొదటి 2 వారాలు కాస్త శ్రమ అధికంగా పెట్టవలసినటువంటి పరిస్థితి అనేది వస్తుంది. కాబట్టి ముందుగానే ప్రిపేర్ అయి ఉండడం వల్ల మీకు మేషరాశి వారికి మొదటి 2 వారాలు చక్కటి ఫలితాలు పొందగలుగుతారు. ఇక ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే మేషరాశి వారికి ఈ మాసంలో ముఖ్యమైనటువంటి సూచన కనుక మనం చూసినట్టయితే మీరు ఆల్రెడీ బాగా కష్టపడుతూ ఉన్నారు. కాబట్టి మీ యొక్క ఏదైతే వర్క్ ఉంటుందో ఆ వర్క్ను డెలిగేట్ చేయడం అనేది ఈ మాసంలో ఇంపార్టెంట్గా గుర్తించండి. అంటే మీ కింద సబార్డినేట్స్ కనుక ఎవరైనా ఉన్నట్టయితే, మీ యొక్క టీం కనుక ఏదైనా ఉన్నట్టయితే, లేదా మీ యొక్క పనిని ఇంకొకరికి మీరు అప్పచెప్పగలిగేటటువంటి పనులు కనుక ఉన్నట్టయితే ఆ విధంగా డెలిగేట్ చేయండి. తద్వారా మీకు మంచి ఫలితాలు కలుగుతాయి. ఇతరుల నుంచి హెల్ప్ తీసుకోవడం అనేది ఈ మేషరాశి వారికి ఈ మాసంలో చెప్పదగినటువంటి సూచన. అదేవిధంగా కొత్త ఐడియాస్ అనేటివి ఈ మాసంలో మీకు వస్తాయి. కాబట్టి వాటిని ఆచరణలోకి పెట్టే ప్రయత్నం చేయండి. తద్వారా మేషరాశి వారు మంచి ఫలితాలు ఈ మాసంలో పొందగలుగుతారు. ఇక పరిహారం విషయం కనుక వచ్చినట్టయితే ఈ మాసంలో మీరు హనుమంతుని పూజించండి. తద్వారా మంచి ఫలితాలు పొందగలుగుతారు. అదేవిధంగా బుధుడు కూడా కాస్త మనకు ఇబ్బంది కలిగిస్తున్నాడు మొదటి 2 వారాలు. కాబట్టి విష్ణు సహస్రనామాన్ని పఠించండి లేదా వినండి. తద్వారా మంచి ఫలితాలు అనేవి మేషరాశి వారు పొందగలుగుతారు. ఇవి స్థూలంగా మేషరాశి వారికి ఈ మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితి, అదేవిధంగా ఫలితాలు. మనం ముఖ్యంగా గమనించవలసింది ఏంటంటే ఏదైనా ప్రతికూలమైనటువంటి ఫలితాలు కూడా ఉన్నట్టయితే ఆ ఫలితాలు మీ జన్మ జాతకంలో చక్కటి గ్రహస్థితి నడుస్తున్నట్టయితే అవి అంతగా అనుభవంలోకి రావని గుర్తించండి. ఓ మహాగణపతే నమః. ప్రేక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షలు. అయితే మనం మకర సంక్రాంతి గురించి కనుక మాట్లాడుకున్నట్టయితే ఈ మకర సంక్రాంతి పండుగకు మరొక పేరు ఉత్తరాయణం అని కూడా అంటారు. అంటే ముఖ్యంగా ఎప్పుడైతే మనకు రవి ధనుసు రాశి నుండి మకర రాశిలోకి సంచారం చేస్తాడో అప్పుడు మనము ఈ సంక్రాంతి పండుగను జరుపుకుంటాము. దీన్ని సంక్రమణము అంటే సంక్రాంతి అంటే సంక్రమణము కాంతి అంటే ఏదైతే రవి కాంతి రూపంలో మకర రాశిలోకి ప్రవేశిస్తాడో మనము సంక్రమణం జరుగుతుందో దానిని సంక్రాంతి పండుగగా జరుపుకుంటాము. ఇది ఒక చాలా స్పెషల్ పండుగగా కూడా మనము ఈ సంక్రాంతి పండుగను చూస్తాము. అయితే ఈ సంక్రాంతి అంటే ఉత్తరాయణము అని కూడా అంటారు. ఉత్తరాయణం అంటే రవికి మనకు ముఖ్యంగా సూర్యునికి 2 రకాల దిశల ప్రయాణం ఉంటుంది. ఒకటి దక్షిణాయనం, ఒకటి ఉత్తరాయణం. ఇది ఉత్తరాయణం ప్రారంభం కాబట్టి దీన్ని ఉత్తరాయణము అని కూడా అంటారు. ముఖ్యంగా న్యాచురల్గా జనవరి 14-15లో ఉత్తరాయణం ప్రారంభమవుతుంది. అదేవిధంగా జూలై 16-17కు దక్షిణాయనం అనేది ప్రారంభమవుతుంది. ఇది నార్మల్గా మనకు ప్రతి సంవత్సరం జరిగేటటువంటి విషయం. అయితే ఈ ఉత్తరాయణం మనకు ముఖ్యమైనటువంటి విశిష్టత ఏంటో కనుక మనం చూసినట్టయితే మనకు కురుక్షేత్ర యుద్ధము మనకు అందరికీ తెలిసినటువంటి విషయమే. కురుక్షేత్రంలో కూడా భీష్మ పితామహుని యొక్క మరణము ఆయన తన ఎప్పుడు మరణించాలో నిర్ణయం చేసుకునేటటువంటి వరము ఆయనకు ఉంది. కాబట్టి మన పురాణాలు ఏం చెప్తాయంటే ఈ భీష్మ పితామహుడు ఉత్తరాయణం ప్రారంభమైనప్పుడు తన తుది శ్వాస విడిచాడు అని చెప్తాయి అన్నమాట. అంటే ఉత్తరాయణకు ఉన్నటువంటి విశిష్టతను మనకు పురాణాలు కూడా చెప్తున్నాయి. అయితే ఈ సంక్రాంతి రోజు మనము ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, ఎలాంటి పనులు చేయాలి, తద్వారా మనకున్నటువంటి పుణ్యము పెరుగుతుంది, పాపాలు తగ్గుతాయి, తద్వారా మనకు అనుకూలత అధికంగా పెరుగుతుందో చూద్దాం. అయితే మకర సంక్రాంతి మనకి 9:03 ఉదయం 9:03 ఉంటుంది. ఇక ఈ సంక్రాంతి పుణ్యకాలం వచ్చేసి మనకి 2 రకాల కాలాలు ఉంటాయి. ఒకటి పుణ్యకాలము, మహాపుణ్యకాలం. ఈ సంక్రాంతి పండుగ రోజు ముఖ్యంగా 9:03 నుంచి 5:46 వరకు ఈ సంక్రాంతి పుణ్యకాలం అని ఉంటుంది. ఇక మహాపుణ్యకాలం వచ్చేసి మనకు 9:03 నుండి 10:48 వరకు ఈ మహాపుణ్యకాలం అనేది మనకు ఉంటుంది. అయితే ఈ సంక్రాంతి రోజు ముఖ్యంగా ఎలాంటి పనులు చేయాలి అనేది కనుక మనం ఒకసారి గమనించినట్టయితే గంగా నదిలో స్నానం చేయడం అనేది చెప్పదగినటువంటి సూచన. అంటే గంగా నదిలో స్నానం చేయడం లేదా తీర్థయాత్ర స్థానాలలో స్నానం చేయడం వల్ల మనకు చక్కని విశిష్టమైనటువంటి పుణ్యము ఈ సంక్రాంతి రోజు జరుగుతుంది. ఒకవేళ మనకు గంగా నదిలో స్నానం చేసేటటువంటి అవకాశము లేదు అనుకుందాము. అలాంటప్పుడు కనీసం మనం స్నానం చేస్తున్నటువంటి నీళ్ళలో
గంగా జలాన్ని కలుపుకొని అది శిరస్సు పైనుంచి స్నానం చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు అనేవి మనకు కలుగుతాయి. అయితే అభ్యంగ స్నానం చేయడం అనేది ఈరోజు చెప్పదగినటువంటి సూచన. ఇక చూసినట్టయితే మనకి నువ్వులు ప్లస్ బెల్లము అంటే ఈ యొక్క పలహారము అందరికీ పంచడం ద్వారా మంచి ఫలితాలను పొందుతాయి. ఎందువల్లంటే ఇప్పుడు మనకు రవి శని యొక్క మకర రాశిలోకి సంచారం చేస్తున్నాడు. అంటే ఆత్మబలం కలిగినటువంటి శని ఆత్మబలం కలిగినటువంటి రవి కర్మకారకుడైనటువంటి శని రాశిలో ప్రవేశం చేస్తున్నాడు. శనికి నువ్వులు మనం ఎక్కువగా చూస్తాం కాబట్టి ఈ బెల్లము నువ్వులు కలిపి మనం పలహారం చేసుకొని అందరికీ పంచడం వల్ల చక్కటి ఫలితాలు కలుగుతాయి. ఇది ఒక పరిహారంగా కూడా మనం చూడవచ్చు. అయితే ముఖ్యంగా మనము ఈ సంక్రాంతి రోజు సూర్యుని యొక్క కిరణాలు చాలా మన శరీరానికి అదేవిధంగా మన మనస్సుకు ఆత్మకు చైతన్యాన్ని కలిగిస్తాయి. కాబట్టి ఇది ఉత్తరాయణంలోకి ప్రవేశించే రోజు కాబట్టి ఆత్మకు చైతన్యాన్ని కలిగిస్తాయి. అందువల్లనే మన పూర్వీకులు మనకు సంక్రాంతి రోజు పతంగులు ఎగురవేసేటటువంటి క్రీడను చెప్పారు. అంటే అందరూ ఏం చేస్తారు, ఉదయమే పతంగులు ఎగురవేయడం అనేది చేస్తూ ఉంటారు. అంటే పతంగులు ఎగురవేయడానికి వెనకాల ఉన్నటువంటి కారణం ఏంటంటే అందరూ పైకి చూసి ఎగురవేస్తూ ఉంటారు పతంగులు. కాబట్టి సూర్యుని చూడడము, ఆ కళ్ళతో ఉదయాన్నే సూర్యుని చూడడం వల్ల సూర్యుని కిరణాలు మన బాడీకి మనస్సుకు కలగడం వల్ల అత్యుత్తమైనటువంటి మనకి ఉత్తేజాన్ని కలిగిస్తాయి. కాబట్టి అది వెనకాల ఉన్నటువంటి మనము ఒక రహస్యంగా చెప్పవచ్చు. తద్వారా మంచి ఫలితాలు అనేవి మనకి కలుగుతాయి. అంటే సూర్యుని వల్ల కలిగేటటువంటి మంచి ఫలితాలు అనేవి ఇంకా రెట్టింపు అనేది మనకు జరుగుతూ ఉంటుందన్నమాట. ఇక ఆవు పాలతో శివలింగాన్ని అభిషేకించడం కూడా ఈరోజు మనకు ఒక మంచి పరిహారంగా చెప్పవచ్చు. ఇక ఆదిత్య హృదయం పఠించవచ్చు, లేదా సింపుల్గా ఓం సూర్యాయ నమః అనేటటువంటి మంత్రాన్ని 108 సార్లు పఠించినా కూడా మనకు చక్కటి ఫలితాలు అనేవి ఈ సంక్రాంతి రోజు కలుగుతాయి. ఇక మనము 12 రాశుల వారు ఈ సంక్రాంతి రోజు ఇలాంటి పరిహారాలు చేస్తే ఇంకా మంచి ఫలితాలు కలుగుతాయో ఒకసారి కనుక మనము చూసినట్టయితే మేషరాశి వారు ముఖ్యంగా ఎర్రని వస్త్రాలు దానం చేయండి, నెయ్యిని దానం చేయండి, అదేవిధంగా బెల్లాన్ని కూడా దానం చేయడం వల్ల మీకు మంచి ఫలితాలు కలుగుతాయి. ముఖ్యంగా మన శాస్త్రాల్లో చెప్పింది ఏంటంటే దానం వల్ల చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. కాబట్టి అది ఒక గొప్ప పరిహారంగా మనం చూడవచ్చు. ఏదైతే దానం చేస్తామో అంతకు రెట్టింపుగా మనకు మళ్ళీ తిరిగి రావడం అనేది జరుగుతుంది. కాబట్టి మేషరాశి వారు ఈ దానం చేసినట్టయితే వారికి మంచి ఫలితాలు కలుగుతాయి. ఇక వృషభ రాశి వారి యొక్క పరిహారాలు కనుక చూసినట్టయితే సంక్రాంతి రోజు తెల్లటి వస్త్రాలు దానం చేయండి, అదేవిధంగా పెరుగును లేదా చందనాన్ని కూడా ఈ వృషభ రాశి వారు దానం చేయవచ్చు. ఇక మిథున రాశి వారి కనుక చూసినట్టయితే మిథున రాశి వారు పచ్చని వస్త్రాలు దానం చేయండి, లేదా గోమాతకు గడ్డిని తినిపించడం వల్ల మనకు మిథున రాశి వారికి చాలా చక్కటి ఫలితాలు పొందుతారు. అదేవిధంగా గణపతికి గరికతో పూజించడం వల్ల కూడా ఈ సంక్రాంతి రోజు మనకి మిథున రాశి వారికి చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి. ఇక కర్కటక రాశి వారి కనుక చూసినట్టయితే కర్కటక రాశి వారికి మీ తాత ఉన్నట్టయితే వెండిని లేదా తెల్లటి వస్త్రాలను దానం చేయండి. అదేవిధంగా కాజును దానం చేయడం వల్ల కూడా మీకు మంచి ఫలితాలు కలుగుతాయి. ఇక సింహరాశి వారి యొక్క ఫలితాలు కనుక చూసినట్టయితే సింహరాశి వారికి కాషాయ రంగు వస్త్రాలు దానం చేయడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి. ఇక పిస్తా పప్పు దానం చేయడం కూడా చేయవచ్చు. అదేవిధంగా ఎర్రటి మిరపకాయలు లేదా కారపొడిని కూడా దానం చేయడం వల్ల మనకి సింహరాశి వారికి మంచి ఫలితాలు అనేవి కలుగుతాయి. ఇక కన్యారాశి వారి యొక్క ఫలితాలు కనుక చూసినట్టయితే వీరికి ఎలాంటి దానాలు కనుక చూసినట్టయితే పచ్చని వస్త్రాలు దానం చేయడం వల్ల కన్యారాశి వారికి మంచి జరుగుతుంది. అదేవిధంగా మెహందీ దానం చేయడం వల్ల లేదా బాదం పప్పును కూడా దానం చేయడం వల్ల మనకి కన్యారాశి వారికి చక్కటి ఫలితాలు పొందుతారు. ఇక తులారాశి వారు చేయవలసినటువంటి పరిహారాలు కనుక ఒకసారి చూసినట్టయితే తులారాశి వారికి సిల్క్ వస్త్రాలను దానం చేస్తే మంచి ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా వాల్నట్స్, మనకి ఏదైతే డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా, ఆ వాల్నట్స్ దానం చేయడం వల్ల కూడా తులారాశి వారికి చక్కటి ఫలితాలు పొందుతారు. ఇక వృశ్చిక రాశి వారి యొక్క ఫలితాలు కనుక మనం చూసినట్టయితే వృశ్చిక రాశి వారు కూడా ఎర్రటి వస్త్రాలను దానం చేయవచ్చు. అదేవిధంగా గోమాతకు సేవ చేయడం వల్ల కూడా మీకు మంచి ఫలితాలు కలుగుతాయి. తర్వాత తెల్లని లేదా నల్లని నువ్వులను దానం చేయడం వల్ల కూడా వృశ్చిక రాశి వారికి
ఈ సంక్రాంతి రోజు దానం చేయడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి. ఇక ధనుసు రాశి వారి కనుక చూసినట్టయితే ధనుసు రాశి వారు పసుపు రంగు వస్త్రాలను దానం చేయవచ్చు. అదేవిధంగా వీరికి పసుపు కలర్లో ఉన్నటువంటి అరటి పండ్లను దానం చేయడం వల్ల కూడా చక్కటి ఫలితాలు పొందుతారు. అదేవిధంగా విద్యార్థులకు ఏదో పెన్ను కానీ పెన్సిల్ కానీ అలాంటి చదువుకునే సంబంధించినటువంటి విషయాలు వస్తువులు దానం చేయడం వల్ల ధనుసు రాశి వారికి మంచి ఫలితాలు అనేవి కలుగుతాయి. ఇక మకర రాశి వారు కనుక చూసినట్టయితే బ్లూ కలర్లో ఉన్నటువంటి వస్త్రాలు దానం చేయాలి. నల్లటి నువ్వులు మాత్రమే వీరు దానం చేసే మంచిది. అదేవిధంగా నూనె కూడా దానం చేయవచ్చు. నల్లటి ద్రాక్ష పళ్ళను దానం చేయడం వల్ల ఈ సంక్రాంతి రోజు వీరు చక్కటి ఫలితాలు పొందగలుగుతారు. ఇక కుంభరాశి వారు కనుక చూసినట్టయితే కుంభరాశి వారు నల్లటి వస్త్రాలు మరియు చెప్పులు దానం చేయడం వల్ల కుంభరాశి వారికి చక్కటి ఫలితాలు అనేవి కలుగుతాయి. ఇక మనకు చూసినట్టయితే మీనరాశి వారికి కూడా పసుపు రంగు వస్త్రాలను దానం చేయవచ్చు. గురువు కాబట్టి ముఖ్యంగా కొబ్బరికాయలు దానం చేయడం వల్ల అదేవిధంగా అరటి పండ్లు దానం చేయడం వల్ల మీనరాశి వారికి చక్కటి ఫలితాలు కలుగుతాయి. ఇవి స్థూలంగా 12 రాశుల వారు చేయవలసినటువంటి పరిహారాలు. ఇక మరొక వీడియోలో మరొక మంచి విషయంతో కలుద్దాము. అంతవరకు సెలవు. సర్వే జన సుజనో భవంతు, సర్వే సుజన సుఖినో భవంతు. నమస్తే.